So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel. ఈ రోజు అయితే మనం మన న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc బైక్ని డెలివరీ తీసుకోవడానికి షోరూమ్కి అయితే వెళ్తున్నాము. ఇంకొక 10 minutesలో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. సో నేనైతే చాలా ఈగర్లీ వెయిటింగ్, చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నా బైక్ కోసం. దాదాపు January 1st బుక్ చేస్తే ఈరోజు May 10th రోజు, అంటే అది వచ్చి 3-4 days అవుతుంది అనుకో. సో నేనే 10th డెలివరీ తీసుకుంటాను. దాదాపు 5 months వెయిటింగ్ పీరియడ్, దానికి అంత టైం పట్టింది అన్నాడు బైక్ రావడానికి. సో చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను బైక్ కోసం. సో ఫైనల్గా అయితే మన బైక్ వచ్చేసింది. ఇక మనం ఈరోజు వెళ్ళి మన బైక్ డెలివరీ తీసుకుందాం. నేను రైడ్ కోసం ఒక కొత్త కెమెరా కూడా తీసుకున్నాను. సో కెమెరా అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇదే మన DJI Action 2 కెమెరా. సో హెల్మెట్ కూడా అంత ప్రాపర్గా రెడీగా ఉంది. ఇవి న్యూ రైడింగ్ షూస్ అన్నట్టు. DJI Osmo Action 2 కెమెరా. సో న్యూ కెమెరా, న్యూ హెల్మెట్ అండ్ న్యూ షూస్. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నా R15 బైక్ మీద షోరూమ్కి అయితే వెళ్తున్నాం. సో మనం బైక్ మీద వెళ్ళకుండా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మన R15 బైక్ మీద మనం షోరూమ్కి వెళ్తున్నాం. నేను అండ్ తేజ్ ఇద్దరం వెళ్తున్నాం బైక్ మీద. ఓకే, లెట్స్ రైడ్. ఆల్రెడీ తేజ్ వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్న రోడ్ మీద. ఓకే, సో మనం ఇప్పుడు ములుగు నుంచి స్టార్ట్ అవుతున్నాం. ములుగు నుంచి హన్మకొండ ఒక 50 kilometers, ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ నేను జాబ్ చేసేది ఇక్కడే అన్నట్టు. సో అందుకే ఇక్కడ నుంచి మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. కొద్దిగా లేట్ అయింది కదా. చలో, దీనికి ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఏదో ఉంది. కూర్చో. బైక్ ఒకసారి సర్వీసింగ్కి ఇవ్వాలి, చాలా డేస్ అవుతుంది ఇచ్చి. నీ బైక్ ఎక్కడ ఉంది? ఇది కూడా బాగా ఎత్తేస్తానండి. ఇది కూడా చేంజ్ చేయాలి, కొంచెం చిన్న రిపేర్స్ ఉన్నాయి. టైం కుదరట్లేదు నాకు కూడా, చేపిస్తుంది తొందరలోనే. ఓకే, ఇక మనం ఇక్కడ నుంచి షోరూమ్కి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి షోరూమ్ జస్ట్ ఒక 2 kilometers అంటే ఒక 5-10 minutes వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుంటే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:45 అవుతుంది. సో మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మన బైక్ని డెలివరీ తీసుకుందాం. హాయ్, నేనే లేట్ అయిపోయినా.
జై శ్రీరామ్. ఫీలింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఎక్సైట్మెంట్. ఇది నా ఓల్డ్ R15. ఓల్డ్ కాదు, అది ఎప్పటికీ న్యూవే. అది నా బైక్ ఎప్పటికీ. అది నా ఫేవరెట్ బైక్. అండ్ దిస్ ఈజ్ మై అడ్వెంచర్ బైక్. ఇది లాంగ్ టూర్స్కి అడ్వెంచర్స్కి బైక్. బట్ ఎప్పటికైనా అది నా ఫేవరెట్ బైకే. ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఇదైతే ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్. రికార్డ్ అవుతుందా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి భద్రకాళి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలి. ఇట్లా గుంజుతో వేస్తాను, కానీ ఇది ఒక ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయేంత వరకు కొద్దిగా స్లోగా వెళ్ళాలి. మ్యాక్సిమం 4000 RPM దాటొద్దు అనుకుంటా. యాక్చువల్గా నేను చిన్నప్పుడు బైస్కిల్ ఏముండే, బైస్కిల్ కూడా అది సెకండ్స్లోనే కొనుక్కున్నా. కానీ అది కొనుక్కున్నప్పుడు మాత్రం నైట్ నిద్ర పోలే. నేను ఇంకా మార్నింగ్ 4-5 o'clock అలా లేచి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరికి చూపించాను అన్నమాట మా విలేజ్లో. అంటే విలేజ్లో ఎర్లీగా లేస్తారు కదా, సో అట్లా ఎర్లీగా లేచి సైకిల్ తీసుకొని వెళ్ళి అందరికి ఫ్రెండ్స్కి చూపించా. అరే ముందు రోజు అసలు నిద్ర కూడా పోలే, అంత ఎక్సైట్మెంట్ ఉండే సైకిల్ వచ్చాక. ఒక 4-5 years అట్లా గడిచిపోయింది. దాని తర్వాత సైకిల్ అమ్మేసాగా. మళ్ళీ ఈ బైక్ కొనే ముందు నేను R15 V3 బుక్ చేశాను. కానీ నాకు ఇదే ఫేవరెట్ బైక్. దీని గురించి బాగా ట్రై చేసినా కానీ దొరకలేదు అన్నట్టు. సో తర్వాత R15 V3 క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ V2 కోసం ఒక 3-4 months తిరిగాను. సో R15 V2 కూడా నేను సెకండ్స్లోనే తీసుకున్నా. ఇదే నేను తీసుకున్న ఫస్ట్ బైక్, ఫస్ట్ టైం ఐ మీన్ షోరూమ్ బైక్. కానీ R15 మీద నేను చాలా రైడ్స్ వెళ్ళాను. తిరుపతికి అలా చాలా రైడ్స్ వెళ్ళాను, లాంగ్ టూర్స్. ఈ బైక్ మీద కూడా ఇది సంతోష్ ఎఫ్జెడ్. ఈ బైక్ మీద కూడా నేను చాలా రైడ్స్కి వెళ్ళాను. దీని మీద వైజాగ్ వెళ్ళాం. సో దాదాపు అన్ని బైక్స్ మీద గట్టినే పెట్టేసా. ఈ బైక్ మీద తిరగాలి. ఈ బైక్ మీద యాక్చువల్లీ ఇది కొంచెం ఎర్లీగా వచ్చేది ఉంటే, అంటే జనవరిలో బుక్ చేసినాం. ఇది ఫిబ్రవరి లోపల వచ్చేది ఉంటే దీన్ని లడాక్ రైడే ప్లాన్ చేసి ఉండే. బట్ లడాక్ రైడ్ నేను ఇంకొక 1 weekలో పోతానని ఇప్పుడు వచ్చింది. సో లడాక్ రైడ్కి స్కిప్ చేసి ప్రస్తుతానికి నేను లడాక్ వెళ్ళి అక్కడ బైక్ రెంట్ తీసుకొని రైడ్ చేసేయాలి. లడాక్ పోయి వచ్చాక దీని మీద రైడ్స్ ప్లాన్ చేయాలి. దీనికి కొన్ని యాక్సరీస్ అవి అన్నీ ఇన్స్టాల్ చేయించేసి దాని తర్వాత రైడ్స్ స్టార్ట్ చేయాలి బైక్ మీద. కానీ ఈరోజు మాత్రం సూపర్ హ్యాపీ నేనైతే. అండ్ రేపు నా బర్త్డే May 11th. యాక్చువల్గా May 11th తీసుకుందాం అనుకున్నాను, బట్ రేపు డే బాగాలేదంట. సో అందుకే 1 day బిఫోర్ బాగుందంటే ఈరోజు తీసుకున్నాను May 10th. కానీ బర్త్డే రోజు తీసుకుంటే ఇంకో మెమరబుల్ మూమెంట్ ఉంది. సో ఈ బైక్ కూడా ఈరోజు వస్తుంది అంటే నిన్న అసలు నేను నిద్రనే పోలేదు. నైట్ అంతా మెలుగుతానే ఉన్నాను. అంటే కొంచెం వెయిటింగ్ వరకు ఉంటే చేసుకున్నాను. 12 o'clock పడుకున్నా, 2కి లేసినా నిద్ర పట్టట్లేదు. మళ్ళీ పడుకొని 3:30కి లేచిన, మళ్ళీ పడుకొని 5:30కి ఏమో లేచిన. 5:30కి లేచి స్నానం చేసి 1 hour యోగా అండ్ మెడిటేషన్ చేసుకున్నాను. చేశాక అప్పుడు ఫ్రెష్ అవుతాయి. బయలుదేరి వచ్చేసరికి 10:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా బండి మనకి కంప్లీట్గా మనకు అలవాటు పడడానికి మినిమం కొద్దిగా టైం పడుతుంది అనుకో. ఇప్పుడు మనం బైక్ ఫుల్ టైం చేపించేసి పూజ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా లీటర్ పెట్రోల్ 106 106.86.
పోట్లే కొంచెం స్లో కొట్టేసాయి. సామాన్లు ఒక 500, మామూలులో మళ్ళీ ఒక 500. ఏంటి ఏది ఇది అది 149 cc అది. ఇది 452 cc. 452 cc, అందుకే మైలేజ్ తక్కువ వస్తుంది. యాక్చువల్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ 30 అంట, మనకి 25 వస్తుంది. ఏది హైవే మీద, సిటీలో అయితే 20 వస్తుంది అంట మైలేజ్. చూద్దాం, మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం. ఇక మన దగ్గర ఉంటుంది కదా బండి. కాకపోతే బండి మనకు సెట్ కావాలంటే ఇంకొంచెం కట్అవుట్ గట్టిగా ఉండాలి మనది.